హలో హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలనో చూసేద్దాం రండి. మరి నేనైతే ఇలా చేసుకున్నాను ఫ్రెండ్స్. మరి మీరు ఎలా చేసుకుంటారో ఒక్కసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకంటే మా కర్ణాటక సైడ్ అయితే ఈ పప్పు అయితే ఎక్కువగా చెయ్యరు కాబట్టి నాకైతే అంతగా తెలీదు. ఇక్కడ అత్తగారింటికి వచ్చినాక అలా నేర్చుకున్నాను ఫ్రెండ్స్ నేనైతే సొంతంగా ఇలా. మరి ఎలా వచ్చిందో ఒకసారి తెలియచేయండి రండి. మరి ఎలా చేసుకోవాలనో చూసేద్దాం. ముందుగా ఇక్కడ ఎల్లిపాయ పేస్ట్ తీసుకోవాలి. ఒకటి ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టేసుకోవాలండి. కొత్తిమీర, కల్యమాకు, 2 ఎండుమిరపకాయలు, 2 టమాటాలు కట్ చేసి పెట్టేసుకోవాలి. 2 చిన్న సైజు మామిడికాయని పైన తొక్కు తీసేసుకొని కట్ చేసి పెట్టేసుకోవాలండి. ముందుగానే ఇక్కడ కందిపప్పుని ఉడకపెట్టేసుకొని ఇలా మెత్తగా చేసి పెట్టేసుకున్నాను. ఒక్కసారి పక్కకు పెట్టేసుకుందాము. స్టవ్ మీద బొగోని పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయ్యాక ఇప్పుడు అందులోకి ఆవాలు, జీలకర్ర, పోపులు వేసుకోవాలండి. కొన్ని శనగపప్పు, మినపప్పు వేగిపోతున్నాయి. అవి వేగాక సన్నగా తరిగి పెట్టేసుకున్న ఉల్లిగడ్డను వేసుకోవాలి. అందులోకి కల్యమాకు వేసుకోవాలండి. రెండు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక్కసారి కలిపేసుకోవాలండి. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అందులోకి ఇంకొంచెం ఫ్రై చేసుకున్నాక ఎల్లిపాయ పేస్ట్ వేసుకొని కలిపేసుకోవాలి ఇంకొకసారి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకోవాలి. ఒక్కసారి 2 నిమిషాల పాటు కలిపేసుకోవాలండి. బాగా నూనెలోనే మామిడికాయ పీసెస్ని బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న టమాటాలను వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 టమాటాలు తీసుకున్నానండి. మీకు ఇష్టం ఉన్న బట్టి వేసుకోవచ్చు. టమాటాలు గిట్టంగా బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి. ఇంకా ఒక 2 నిమిషాల పాటు బాగా గోలిచ్చేసుకోవాలండి. చూడండి వేగిపోయింది మొత్తము. ఇక్కడ మామిడికాయ ముక్కలు విధంగా కనిపించట్లేదు. ఇక్కడ మొత్తం మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది. మామిడికాయ తీప ఉంటాయి కదండి, ఆ తీపని గిట్టంగా వేసుకున్నాను. టేస్ట్ చాలా బాగుంటుంది తినేటప్పుడు. రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి. తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు కారము. కొందరు చప్పగా తింటారు, కొందరు కారంగా తింటారు కాబట్టి చూసి వేసుకోవచ్చు. అలా ఒకసారి ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టేసుకున్న కందిపప్పును అయితే వేసుకోవాలండి. పప్పును వేసుకున్నాక మూత పెట్టేసుకోవాలి. ఇంకొన్ని వాటర్ అయితే వేసుకుంటానండి. అది కుక్కర్లో కొన్ని వాటర్ వేసుకొని తీసేసుకున్నాను. ఇంకొకసారి బాగా కలిపేసుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి. చూద్దామండి ఉడికిపోయిందేమో. చూడండి పప్పు అయితే మరుగుతున్నది. ఇప్పుడు లాస్ట్లోకి సన్న కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీర వేసేసుకోవాలండి. అంతేనండి, వేడి వేడి పప్పు అయితే రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా పుల్ల పుల్లగా కారకారంగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పప్పు అయితే. అన్నంలోకి అయితే సూపర్గా ఉంటుందండి.
మామిడికాయ పప్పు అయితే నాకైతే చాలా ఇష్టము. మరి మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్. మా వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.